ప్రశాంతంగా ఉండేవారు కదా. ఏవాయ్ ఏం చేస్తున్నావు? కాసేపు గోలవుతావా? నోబితా 24 గంటలు ఆ కామిక్స్ చదవకపోతే నేను తెచ్చిన బుక్ చదవచ్చు కదా. ఓకే, ఈ రోజు సండే, నేను రిలాక్స్ అవుతున్నాను. నువ్వు గోల్ చేయకుండా సైలెంట్ గా చదువుకో. ఏమిటి నేను చెప్పింది నీకు అర్థమైందా? ఆ బుక్ చదివితే కాస్త నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే. ది వరల్డ్స్ గ్రేట్ పీపుల్ ఇన్ హిస్టరీ. ఎడిసన్, ద ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఈయన చిన్నప్పుడు స్కూల్లో సరిగ్గానే చదవలేదట. ఏంటి ఇది నిజమేనా? ఈ బుక్ నాకు ఎంతో నచ్చింది. నేను లేకపోతే నోబితా ఏం చేయలేడు తెలుసా? ప్రతి పనిలోనూ నేను వాడికి హెల్ప్ చేయాల్సిందే. మనం గ్రేట్. నాలో ఆవేశం పొంగి పొర్లుతోంది. డాడీ 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 డాడీ, మీకు విషయం తెలుసా? ఏమిటో చెప్పు నోబితా. నెపోలియన్ ఒక రోజుకి 3 hours నిద్రపోతారట. మీకు సంగతి తెలుసా? ఏమో, నాకు మాత్రం ఇప్పుడు 10 hours నిద్రపోవాలని ఉంది. నువ్వు వెళ్ళు. అవునండి, మా ఇంట్లో కూడా వచ్చి అలాగే. మమ్మీ, మీకు విషయం తెలుసా? ఈ బుక్ లో బోల్డ్ అనే డీటెయిల్స్ ఉన్నాయి. నేను చదువుతాను, వినండి మా. ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత వింటాను. ఏమనుకోకు. వెళ్ళకండి, వచ్చేస్తున్నాను. గ్రేట్ పీపుల్ గురించి మమ్మీకి డాడీకి చెప్దా అంటే వినిపించుకోరేంటి? ఎందుకలా ఉన్నారు? హే ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఎడిసన్, ద ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆయన చిన్నప్పుడు స్కూల్లో సరిగ్గానే చదువుకోలేదట. నేను విన్నాను, ఆశ్చర్యం కదా. ఇన్ని గ్రేట్ ఇన్వెన్షన్స్ చేసిన ఆయన స్కూల్లో సరిగ్గా చదవలేదంటే ఎవరైనా నమ్ముతారా? మీరే చెప్పండి. ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే నువ్వు కూడా సైంటిస్ట్ కాబోతున్నావా నోబితా? నువ్వు కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అనిపిస్తోంది. ఆయన పోయిన ఎన్నో ఏళ్ల తర్వాత ఈ బయోగ్రఫీని రాశారు. అది ఎవరో రాశారు. ఇది నిజమా కాదో నీకలా తెలుసు. అందుకని నువ్వు ఇలా స్టోరీ చెప్పడం ఏం బాలేదు నోబితా. అయితే సునియో, నేను కూడా ఇలాంటిది ఒకటి రాస్తాను. అది నా ఫ్యూచర్ కి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఏదో ఒక రోజు నేను ఏదో ఒకటి ఇన్వెంట్ చేస్తా. బై బై. నోబితా ఆటోబయోగ్రఫీ రాయబోతున్నాడా? సీరియస్ గానే అంటున్నాడా? ఎవరైనా రాసింది తీసుకొచ్చి మాకు చూపించకు. డోరేమోన్, నీ ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి ఒక డివైస్ కావాలా? అవును, ఉందాం. వండిస్తాను. ఎలక్ట్రిక్ పిక్చర్ కార్డ్ షో సెట్. ముందు ఈ హెల్మెట్ ని పెట్టుకో. ఇప్పుడు నువ్వు నీ ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసావంటే నీ హిస్టరీ ఈ మానిటర్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, నేను దీన్ని తీసుకుంటున్నాను. నా హెల్ప్ లేకుండా ఏం చేయలేడు. ఇప్పటికైనా అర్థమైందా? నిజంగానే నువ్వే రాసావా? నాన్సెన్స్, వాట్ ఇస్ దిస్? నమ్మలేకపోతున్నాను. ఏది చూపించు. టెన్షన్ అవ్వకండి, కూర్చోండి. The world's great people in history. Superman నోబితా. మరి ఎగ్జాజరేట్ చేయకు. తనలో దాగున్న టాలెంట్ ని నోబితా బయటికి తీశాడు. తన వయసుకు చదువుకుంటూ కానీ నిజ స్వరూపం బయట పెట్టాడు. నోబితా చదువులో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్. స్పోర్ట్స్ లో అతనికి సాటి ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఎవరికి అన్యాయం జరిగినా అతను సహించలేడు. అందులో ఉన్నది ఎవరు? నాలాగే ఉంది. ప్లీజ్ వద్దు. మర్యాదగా డబ్బంతా బయటకు తీయండి. మా దగ్గర డబ్బులేమీ లేవు. మమ్మీ, అబద్ధాలు ఆడద్దు, డబ్బు తీయండి. నేనుండగా ఇలాంటి ఘోరాలు జరగడానికి వీల్లేదు. ఏమిటి వాకే ఏదో చెప్తావా? నువ్వు నీ పని చెప్తాను. చివరికి నన్ను ఓడించలేక వాళ్ళు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. దయచేసి మమ్మల్ని ఏమి చేయొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవు. ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. మమ్మల్ని కాపాడు. థాంక్స్ సూపర్మన్ నోబితా. రియల్లీ వండర్ఫుల్ నోబితా. ఆ రోజు నుంచి నోబితా అంటే అందరికీ గౌరవం. సూపర్మన్ నోబితా అని పిలవసాగారు. అబద్ధం, అలా ఎన్నటికీ జరగదు. మన జూనియర్
లో చేరినప్పుడు ఇలాగే జరుగుతుంది. కూర్చొని నిదానంగా వినండి. కూర్చోండి కూర్చోండి. అతను కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత డైట్ లో మెంబర్ గా జాయిన్ అవుతారు. జపాన్ నేషనల్ స్పోర్ట్ గా మార్చాలి. అందరూ చదవనక్కర్లేదు, నిద్రపోవాలి. వచ్చేసాయి. ఆ తర్వాత నాకు షిజుకాకి పెళ్ళైపోయింది. మేమిద్దరం హ్యాపీగా జీవితం గడిపాం. ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఏం బాలేదు. ఆ హెల్మెట్ నాకోసారి ఇవ్వు. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. ఇక నేను ఈ విధంగా అబద్ధాలు ఆడలేను. గుడ్ బై నోబితా. అసలు ఇంతకీ నేను ఎవరిని ప్రేమించానంటే? సారీ సునియో, మా పేరెంట్స్ నన్ను కంపల్ చేసి వెరీ సారీ సునియో. నాకు తెలుసు షిజుకా, నువ్వు నా దగ్గరికి వస్తావని. ఆ తర్వాత నోబితా జీవితం అంతా తలకిందులైపోయింది. రిచ్ గా ఉన్న నోబితా రోడ్ సైడ్ బెగ్గర్ అయిపోయాడు. నేను చెప్పిన స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ? సునియో ఇప్పుడు నా టర్న్ అని మర్చిపోకు. అప్పుడు అతన్ని కాపాడడానికి ఒకరు వచ్చారు. ఎవరో తెలుసా? సునియో, నువ్వా నోబితా? సునియో, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏం చెప్పమంటావు? నాకు బిజినెస్ లో లాస్ వచ్చింది, అందుకే ఇలా ప్లేట్లు కడుగుతున్నాను. సరే గాని షిజుకా ఎలా ఉంది? తను హ్యాపీగానే ఉందిగా? తను ఇప్పుడు జియాన్ తో ఉంది నోబితా. షిజుకా డార్లింగ్, చెప్పు డియర్. చివరికి జియాన్ దయా దాక్షిణ్యాల వల్ల నోబితా సునియో సుఖంగా జీవితాన్ని కొనసాగించారు. చూసారా, ఎండింగ్ సూపర్ గా ఉంది కదా? చాలా చండాలంగా ఉంది. నా బయోగ్రఫీనే బాగుంది. నా బయోగ్రఫీ సూపర్ గా ఉంది. నోరు మూసేయండి. మీరందరూ ఇలా ఉంటేనే నాకు ఇష్టం ఫ్రెండ్స్. గొప్ప వాళ్ళందరికీ బయోగ్రఫీస్ ఉండవు. అలాగే చాలా మంది ఆర్డినరీ పీపుల్ కూడా ఎన్నో వండర్స్ చేశారు. అందుకే బయోగ్రఫీ ఉంటేనే గొప్ప వాళ్ళని అర్థం కాదు. ఎంత మంచి మాట చెప్పావు. నోబితా, త్వరగా స్నానం చేసిరా, భోజనం రెడీగా ఉంది. ఓకే మమ్మీ, నా కోసం వంట చేసినందుకు చాలా థాంక్స్. ఈవేళ నీకేమైంది నోబితా? డాడీ, రండి మనం స్నానం చేద్దాం. నేను మీకు వీపు రుద్దుతాను, సరేనా? థ్యాంక్స్ పదండి. నోబితా, ఇన్నాళ్ళకి నీకు బుద్ధి వచ్చిందన్నమాట. డాడీ మమ్మీ మన కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఇప్పుడు